మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనందరికీ కూడా సజీవ లెక్కలు పెట్టిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలం చూడని బిడ్డలు, నిన్నటి రాత్రి కాలంలో నిద్రలోనే ఎంతో మంది లోక ప్రయాసాన్ని వదిలి వెళ్ళిపోయినా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులు కలిపెడుతూ రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రక్షణ పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి దినము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులు కలిపెడుతూ మనకు అవకాశం ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రక్షణ అనుభవం కలిగి రక్షణలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు మాట్లాడిన మాటలను మరొకసారి ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. 11, 12 వచనాలు చూసినట్టయితే, నా నిత్యము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలమును అందుకునురు. అలాగే ఇలాగా వారు మీకు పూర్వం నుండి ప్రవక్తలను కూడా హింసించి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యథార్థంగా సత్యంగా వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. జనులు మన మీద అబద్ధపు మాటలు చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు మీరు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రతి హృదయకాలం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యానుసరంగా జీవిస్తున్నప్పుడు జనులు మన మీద అబద్ధపు మాటలు పలుకుతారు, చెడ్డ మాటలు పలుకుతారు. అప్పుడు మీరు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. నా నిత్యము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అని మాట జ్ఞాపకం చేయబడుతుంది. మన మీద జనులు ఎప్పుడైతే అబద్ధ మాటలు చెడ్డ మాటలు పలుకుతారో అప్పుడు మీరు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరలోకమందు మీ ఫలము నిత్యంగా మీరు పొందుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ లోకంలో మనం దూషించబడినప్పుడు, హింసించబడినప్పుడు అనేక మంది వారి నోటి నుంచి అబద్ధపు సాక్ష్యాలు మన మీద పలికినప్పుడు, చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యథార్థంగా సత్యంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలామందికి ఇష్టం ఉండదు. వారందరూ కూడా మనల్ని నిందిస్తారు, బాధ పెడతారు. అయినా కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరలోక రాజ్యమందు మీ ఫలము నిశ్చయంగా ఇవ్వబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమ, దేవుని ప్రజలారా, ఇలాంటి సందర్భంలో మనం చేయవలసింది ఏంటంటే సంతోషించాలి. ఒకవేళ మన మీద అబద్ధపు మాటలు పలికినప్పుడు, మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు, మనల్ని హింసించినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు, మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, మనము వారి మాటలు విన్నప్పుడు వారిని ఏమీ అనకూడదు. కానీ ఒకటి మాత్రము, దేవుని యందు నువ్వు ఆనందించాలి. ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. ఇలాగా వారు మీకు పూర్వం ఉండబడిన ప్రవక్తలను కూడా హింసించిరి. పూర్వం కూడా దేవుని సేవకులు ఎంతోమంది హింసించబడ్డారు, ఎంతోమంది హతసాక్షులైనారు, ఎంతోమంది దేవుని వాక్యానుసారంగా జీవించిన వారిని ఎన్నో హింసలు, బాధలు వారు పెట్టి ఉన్నారు. ఎంతోమంది చంపివేసి ఉన్నారు. వారందరినీ కూడా పూర్వం కూడా అలాగనే చేసి ఉన్నారు. కాబట్టి ఇది మనకు కొత్త ఏమీ కాదు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో మనం ఉన్నప్పుడు హింసలు, బాధలు అన్నది ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. దేవుని వాక్యం, యేసు ప్రభు నన్ను వెంబడించుడి అని చెప్పినప్పుడు యేసు ప్రభు మీకు కష్టాలు రావు, శ్రమలు రావు, బాధలు రావు, దుఃఖము రాదని ఎప్పుడు కూడా చెప్పలేదు. యేసు ప్రభుని వెంబడించినప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖం వస్తాయి. మనుషుల చేత నానా మాటలు పడవలసి వస్తుంది. అబద్ధపు మాటలు మన మీద పలుకుతారు, చెడ్డ మాటలు పలుకుతారు. అప్పుడు మీరు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సంతోషించుడి, ఆనందించుడి. ఎందుకంటే దేవునిలో ఎదుగుతున్నప్పుడు, వాక్యానుసారంగా ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. అప్పుడు వాక్యం చెప్తుంది, ఆనందించుడి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. ఇలాగ వారు మీకు కూడా పూర్వం నుండి ప్రవక్తలను కూడా హింసించారు. ఎంతోమంది ప్రవక్తలను హింసించారు, ఎంతోమంది ప్రవక్తలను చంపేశారు. ఎంతోమంది ప్రవక్తలు వారి హతసాక్షులుగా దేవుని యందు భయభక్తులు కలిగి చివరి ఊపిరినంత వరకు కూడా వారు దేవుని కొరకు జీవించారు.
అలాంటి జీవితాలు జీవించే కాబట్టి వారిని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కొరకు జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు లోకమంతా కూడా మనల్ని మర్చిపోతుంది, కానీ దేవుడు మనల్ని మర్చిపోడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకానొక దినం ఆ ఫలం అనేది మనం పొందుకుంటాము, పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలోకి నీవు నేను ప్రవేశించగలుగుతాము. ఈ లోకంలో శ్రమ కలుగుతుండొచ్చు, ఈ లోకంలో ఇబ్బంది కలుగుతుండొచ్చు, ఈ లోకంలో అనేక బాధ కలుగుతుండొచ్చు. దేవుని యొక్క స్వార్థ నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని శ్రమలు నాకే వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అని పాపం చేసిన వారు కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. వారు పరలోక రాజ్యానికి వెళ్ళారు, కానీ దేవుని వాక్యానుసారంగా జీవించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, వాక్యానుసారంగా వారి జీవితాలు వారు కట్టుకునేవారు, వారు శ్రమలు పడినప్పుడు వారి ఫలం అనేది పరలోక రాజ్యంలో దాచబడుతుంది. ఆ పరలోక రాజ్యంలో వారి కొరకు ఒక స్థలం అనేది సిద్ధపరచబడి ఉన్నది. వారు పరలోక వద్దు ఆ ఒక స్థలము వారి కొరకు సిద్ధపరిచేసి ఆల్రెడీ యేసు ప్రభు చెప్పాడు. మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినప్పుడు, మరి నేను వెళ్ళి మీ అందరికీ కూడా స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మరలా వస్తాను, నేనైతే ఎక్కడైతే ఉంటానో అక్కడ మీ అందరిని కూడా తీసుకొని వెళ్తానని దేవాది దేవుడి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేసింటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు తిరిగి ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఒకవేళ మీరు సజీవ లెక్కలో ఉంటే, బ్రతుకుంటే యేసు ప్రభుతో మనము పరలోకానికి వెళ్ళగలుగుతాము. అలాగే ఒకవేళ మనం చనిపోయినా కానీ మన సమాధులు అనేది తెరవబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యానుసరంగా జీవించిన వారి జీవితాల్లో వారికి శరీరానికి మరణం ఉన్నది, కానీ ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందరం చనిపోతాము, శరీరం అనేది శరీరం అనేది పాతబడిపడుతుంది, కుళ్ళిపోతుంది, కానీ ఆత్మ మరణించబడదు, ఆత్మ నిత్య జీవానికి వెళుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 13వ వచనం, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్తారమైతే అది దేనివల్ల సారం పొందును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఉప్పు మరి దేవుడు మనల్ని దేనితో పోలుస్తున్నాడంటే ఉప్పుతో పోలుస్తూ ఉన్నాడు. ఉప్పు ఒకవేళ అది ఎందుకు పనికి రాకుండా అది అయినప్పుడు ఆ ఉప్పుని మనము రోడ్ల మీద పడవేస్తాము, మనుషుల చేత అది తొక్కబడుతుంది. మన జీవితాలు కూడా అలాంటిదే. పాపం వల్ల వచ్చే జీతము మరణము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం చూస్తున్నట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉన్నదే. పాపం వల్ల వచ్చే జీతము మరణమే. ఉప్పు నిస్తారమైతే అది దేనికి ప్రయోజనం కాదు, అది పారవేయబడుతుంది, మనుషుల చేత తొక్కవేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం లోకానికి ఉప్పు అయి ఉన్నామని దేవుడు తెలియజేస్తాం. ఉప్పు మనము రుచికరంగా ఉంటే అది అందరికీ మంచిదే. ఒకవేళ నీ జీవితం పాపంలో నువ్వు జీవిస్తున్నట్టయితే నీ జీవితం ఎందుకు పనికిరాని జీవితం అవుతుంది, అది ఎవరికి కూడా ప్రయోజనం కాదు. అలాగే ఉప్పు నిస్తారమైతే అది దేనికి ప్రయోజనం అదే. ఈ యొక్క ప్రశ్నను గమనించండి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. దేవుడు లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు అని తెలియజేస్తూ, మరి ఆ సమయంలో ఉప్పు అది పనికి రానప్పుడు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని పడవేయబడుతుంది. మనిషి యొక్క జీవితం కూడా అలాంటిదే. నువ్వు ఒకవేళ ఒక కూరలో ఉప్పు సరిపోయినంతగా ఉన్నప్పుడు అది రుచికరంగా ఉంటుంది, అందరూ భోజనం చేసి ఆనందిస్తారు. నీ జీవితము యథార్థంగా, సత్యంగా, మంచి జీవితం ఉంటే నీ జీవితం పట్ల అనేకులు సంతోషిస్తారు. ఒకవేళ నీ జీవితం పాపంలో బ్రతికి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే ఉన్నట్టయితే నీ జీవితం ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే నీ జీవితానికి ఒక అర్థం లేదు. నువ్వు ఎందుకు జీవిస్తున్నావో కూడా తెలియని స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు ఎవరికి ప్రయోజనకరంగా లేనప్పుడు, నీ కుటుంబం కానీ, నీ భర్త కానీ, భర్త అయినా కానీ, భార్య అయినా కానీ, పిల్లలైనా కానీ, ఎవరైనా కానీ, వారి కుటుంబంలో వారు ఎవరికి కూడా ఉపయోగపడనప్పుడు, ఎవరు కూడా వారిని చూసినప్పుడు వారిని మెచ్చుకోరు. ఎందుకంటే వారి జీవితం పాపంలో ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అది రుచికరంగా ఉంటేనే ఆహారం రుచికరం ఉంటుంది, మన జీవితాలు కూడా సంతోషించగలుగుతాయి. ఒకవేళ ఆ ఉప్పు చూసినట్టయితే నిస్తారమైతే అది దేనికి పనికిరాదు, అది పారవేయబడుతుంది. అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుట, కానీ మరి దేనికి పనికిరాదు.
అది బయట పారవేయబడుతుంది, మనుషుల చేత తొక్కబడుతుంది. అది దేనికి కూడా పనికిరాదు. ఎందుకంటే ఆ ఉప్పు అనేది ఖరాబ్ అయిపోతుంది. ఆ ఉప్పులో ఆ టేస్ట్ అనేది లేదు. ఆ ఉప్పులో ఆ మంచితనం అనేది లేదు. ఆ ఉప్పు లాంటి నీ జీవితంలో ఒకవేళ మంచితనం నీలో లేనప్పుడు నీ ఆత్మీయ జీవితం కూడా వ్యర్థమవుతుంది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పాపం వల్ల వచ్చే ప్రతి మానవుడు నిత్య నరకానికి వెళతాడు. పాపంలో జీవిస్తూ ఈ లోకంలో సంతోషిస్తూ నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బులు కలిగి జీవించినప్పుడు ఈ లోకంలో నీకు ఆనందమును కలుగుతుంది. కానీ కుదిరిన మరణించినప్పుడు నీ జీవితం అనేది వ్యర్థమైపోతుంది. నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మీరు లోకానికి ఉప్పై ఉన్నారనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అది నిస్తారమైతే అది దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడి కానీ మరి దేనికి పనికిరాదు. అది మనుషుల చేత తొక్కబడుతుంది. అది దేనికి కూడా పనికిరాదు. ఒకవేళ నీ జీవితము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరం అవుతుంది. అనేకుల గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని అనేకులకు దేవుడు తన చిత్తానుసారంగా వారి యొక్క మనవులకు విని, సేవకుని యొక్క మనవులు విని వారికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనము. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనము. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్తారమైన ఎడల దానివల్ల మీరు దానికి సారం కలగజేతురా? ప్రశ్న ఉంది. మీలో మీరు ఉప్పు సారం కలిగిన వారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండు అని చెప్పాను. ఒకరితో ఒకరు సమాధానం కలిగి మనం ఉప్పై ఉన్నాము లోకానికి అని దేవుడు తెలియజేస్తున్నప్పుడు, ఆ ఉప్పుగా మనం ఉన్నప్పుడు ఆ లోకంలో ఉన్న మనం ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు మంచి మనస్సాక్షి కలిగి జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మీలో మీరు ఉప్పు సారం కలిగిన వారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండు అని చెప్పాను. ఒకరితో ఒకరు సమాధానం కలిగి, ఒకరితో ఒకరు మంచి మనస్సాక్షి కలిగి జీవించాలని. అది ఉప్పు లాంటి జీవితం మనం జీవిస్తున్నప్పుడు. మరి ఉప్పు నిస్తారమైతే అది దేనికి ప్రయోజనము? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్తారమై ఎడల దానివల్ల మీరు దేనికి సారం కలుగజేస్తారు? అది ఒకవేళ ఆ ఉప్పు ఖరాబ్ అవుతుంది, అది బయట పడవేయబడుతుంది, మనుషుల చేత తొక్కబడుతుంది. మన ఆత్మీయ జీవితం కూడా ఒకవేళ పాపంలో చనిపోతే ఒకరోజు నిత్య నరకానికి అగ్నికి వెళ్ళిపోతాం. అది ఒక రుచికరంగా ఆ ఉప్పు లాంటి జీవితం కలిగినప్పుడు ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు మంచి మనస్సాక్షి కలిగి జీవించాలనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే కింది వచ్చిన చూసినట్టయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనము. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మనమందరం కూడా వెలిగించబడి ఉన్నాము అని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక దగ్గర మొత్తం మన కట్టెలన్నీ మండుతున్నప్పుడు ఒక ఆరిపోయిన కట్ట దూరం ఉన్నట్టయితే ఆరిపోయిన కట్ట మంటలు వేసినప్పుడు అది కూడా మండుతుంది. ఒకవేళ కట్టెలన్నీ కూడా ఆరిపోయినప్పుడు మరి ఒక ఆరిపోయిన కట్టెను తీసుకొచ్చి ఆ ఒక ఆరిపోయిన కట్టెలలో కలిపితే అది కూడా ఆరిపోతుంది కానీ మండదు. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము మండే క్రైస్తవులుగా ఉండాలి. మనం అనేకులను వెలిగించే బిడ్డలుగా ఉండాలి. ఆ మంట మండుతున్నప్పుడు ఆ మంటలో ఒక ఆరిపోయిన కట్టెను తెచ్చి ఆ మంటలో వేస్తే ఆ కట్టె కూడా మండుతుంది. అంటే ఒక పాపంలో ఉన్న వ్యక్తిని మనము మన దగ్గరికి తీసుకొచ్చి విశ్వాసుల మధ్యలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కూడా విశ్వాసం కలిగి జీవితాన్ని జీవించగలుగుతాడు. అలాగే అన్నీ ఆరిపోయినాయి, అక్కడ ఏమాత్రము విశ్వాసం లేని మనుషులు ఒకవేళ ఆరిపోయిన కట్టెను తెచ్చి అందులో వేసినా కానీ అది కూడా ఆరిపోతుంది కానీ అది వెలిగించబడదు. ఎందుకంటే అక్కడ వెలుగు అనేది లేదు.
ఎప్పుడు వెలుగుంటుందంటే అనేకులు అక్కడ విశ్వాసం కలిగి అది మండుతున్న మంటను సాదృశ్యం చూపెడుతుంది. ఎప్పుడైతే కట్టెలన్నీ కూడా మండుతున్నప్పుడు ఆరిపోయిన కట్టెను తెచ్చి ఆ మంటలో పెట్టినప్పుడు అది కూడా మండుతుంది. ఒకవేళ అన్నీ ఆరిపోయిన కట్టెలు ఉన్నప్పుడు ఆరిపోయిన కట్టె తెచ్చినా కానీ అది కూడా మండదు. మనం లోకానికి వెలుగై ఉన్నాము. ఆ వెలుగు సంబంధంలో మనం ఉన్నాము కాబట్టి మనం అనేకులను వెలిగించే బిడ్డలుగా, అనేకులను రక్షణ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అందుకే అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం అందరం కూడా ఆత్మీయంలో వెలుగు సంబంధులమై ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీది నుంచి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద నుంచి చూసినప్పుడు పట్టణం అంతా కూడా మరుగై ఉండనేరదు. పట్టణం అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఒక కొండ మీద వెక్కి నువ్వు నిలబడినప్పుడు ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీకు కనిపిస్తాయి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం లోకానికి వెలుగై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక గదిలో చీకటిగా ఉన్నప్పుడు ఆ గదిలోకి నువ్వు ఒక వెలుగుని తీసుకెళ్ళినప్పుడు, ఒక క్యాండిల్ని తీసుకెళ్ళినప్పుడు ఆ క్యాండిల్ కింద పెడితే ఆ వెలుగు అనేది మొత్తం కనిపించదు. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే ఆ చీకటి రూమ్లో, ఒకవేళ మీ ఇంట్లో కరెంటు పోయినప్పుడు ఒక క్యాండిల్ని తీసుకొచ్చి కింద పెట్టండి. ఆ కింద పెడితే ఏమవుతుందంటే ఆ కింది మట్టుకే వెలుగు కనిపిస్తుంది. అదే క్యాండిల్ తీసుకొని ఏదన్నా పైన వస్తువు మీద పెట్టినప్పుడు ఆ గృహం అంతా కూడా వెలిగించబడుతుంది. మన ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం వెలిగించబడినప్పుడు మన కుటుంబం అంతటిని కూడా వెలిగించబడేలా మనం చేయాలి. ఎందుకంటే ఆ క్యాండిల్ కింద పెడితే ఆ రూమ్లో కొద్ది మట్టుకే వెలుగు కనిపిస్తుంది. ఆ రూమ్లో ఏదైనా మంచి పైన ఉన్న దాని మీద నువ్వు అది పెట్టినప్పుడు ఆ రూమ్ అంతా కూడా వెలిగించబడుతుంది. వాక్యం అదే రీతిగా తెలియజేస్తుంది. మనుషులు దీపంను వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి వారందరికీ వెలిగించుటకు దీపస్తంభం మీద పెట్టుదరు. దీపస్తంభం మీద వెలుగు అనేది పైనుంచి అది వెలుగు, ఆ వెలుగు అనేది కూడా ప్రకాశించబడుతుంది. దీపస్తంభము అంటే పైన ఏదైతే వస్తూ ఉంటుందో, లేదా పైన ఆ వెలుగు ప్రకాశించబడినప్పుడు ఆ చీకటి గదంతా కూడా వెలుగుతో నిండబడుతుంది. ఎవరు కూడా దీపాన్ని వెలిగించి కింద పెట్టుకోరు. కింద పెడితే ఏమవుతుందంటే ఆ కింది మట్టుకే వెలుగు కనిపిస్తుంది. దీపస్తంభం మీద పెట్టినప్పుడు ఆ గృహం అంతా కూడా వెలిగించబడుతుంది. ఆత్మీయ జీవితాల్లో కూడా మనం అందరం కూడా అనేకులను వెలిగించే బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు లోకానికి వెలుగై ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది. మొదట మీరు లోకానికి ఉప్పై ఉన్నారని దేవుడు తెలియజేస్తాడు. రెండోది మీరు లోకానికి వెలుగై ఉన్నారనే మాట కూడా జ్ఞాపకం చేస్తాడు. అలాగే చూసినట్టయితే మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటందరూ వారికి వెలిగించుటకు దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రి మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించునుడి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన వెలుగు అనేది ప్రకాశించబడేలాగా ఉండాలి. మనము వెలుగు సంబంధులమై ఉన్నాము, లోకానికి వెలుగై ఉన్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వెలుగు అనేకులను వెలిగించే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రి మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించుడి. మన సత్క్రియలు, మంచి పనులు, మనము ఇతరులకు సాయం చేస్తున్నప్పుడు, ఇతరులను బలపరిచినప్పుడు, ఇతరుల ఆపదలో ఉన్నప్పుడు మన వంతు మనం సాయం చేయాలి. మనం వారిని బలపరచాలి. ఆత్మీయ జీవితంలో బలపరచాలి, వాక్యంలో బలపరచాలి. వారిని మంచి దారిలో వారిని పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. మన సత్క్రియలను చూస్తే దేవుడు, పరలోకమందున్న మన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసి సంతోషించే విధంగా మనము జీవించాలి. యేసయ్య మనల్ని చూసినప్పుడు నా కుమారుడు మంచి కుమారుడు, నా కుమార్తె మంచి కుమార్తె అని సాక్ష్యము కలిగి జీవించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకే వాక్యం ఉంటుంది, మీ తండ్రి మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించుడి. మన దేవాది దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మహిమపరిచే విధంగా ఆ వెలుగు సంబంధులమైన మనము అనేకుల ముందు ఆ వెలుగును ప్రకాశించే బిడ్డలుగా, ఆ వెలుగులోకి అనేకులను నడిపించే బిడ్డలుగా, ఆ వెలుగులో అనేకులకు రక్షణ మార్గంను తెలియజేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఆత్మల సంపాదన విషయంలో మన జీవిత కాలమంతా కూడా ఆత్మల సంపాదించినప్పుడు
పరలోకమందు తండ్రి దేవుడై చూసినప్పుడు సంతోషిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. సారీ, అలాంటి జీవితాలు మీకు కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, హృదయ కలము వాక్యము ద్వారా మాతో మాట్లాడి మళ్ళీ బలపరిచిన దేవా మీకు వందనములు. లోకానికి మీరు ఉప్పై ఉన్నారని నేను వాక్యం ద్వారా మాట్లాడి, మీరు లోకానికి వెలుగై ఉన్నారని నేను వాక్యం ద్వారా మాతో మాట్లాడి మళ్ళీ బలపరిచి నాయన ప్రభా దీవించి ఆశీర్వదించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యముని ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మా దేశాన్ని కాపాడండి, మా భారతదేశాన్ని కాపాడండి. అలాగే తండ్రి మా సంఘాలను కాపాడండి, మా సంఘ కాపరులను కాపాడండి, సంఘ కాపరురాలను కాపాడండి, సేవకులను కాపాడండి, విశ్వాసులను కాపాడండి. అలాగే తండ్రి ప్రభా, నీ పరిచర్య చేసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే యేసయ్య ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈరోజు అంతట్లో కూడా నీ రెక్కల కింద భద్రత, కాపుదల, నీ చిత్తానుసారంగా నన్ను నీ యొక్క ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి మరి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకరక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబంలో తోడై నీడయుండును గాక. ఆమేన్.